సొసైటీలో ట్రావెలర్ అంటే ఒక చీప్గా చూడొచ్చు, ప్రయారిటీగా ఇవ్వచ్చు. మీరు దాంట్లో పాజిటివ్ని ఎలా తీసుకున్నారు, నెగిటివ్ని ఎలా తీసుకున్నారు? కాళ్ళనొప్పులు రావు మీకు? మీరు అన్ని చోట్లకి వెళ్ళారు కదా, మధ్యలో ఏమైనా సైకిల్ రిపేర్ వస్తే పేరెంట్స్ ఏం చేస్తారు? అన్న మరి నువ్వు సైకిల్ ఇస్తున్నావు కదా, ఎందుకు ఇస్తున్నావు? ట్రావెలింగ్ ఇష్టం అన్నారు, వేరే వెహికల్స్ ఎంచుకోవచ్చుగా, సైకిల్ ఎందుకు? మీ రోల్ మోడల్ ఎవరు? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? వేరే దేశాల్లో సో దొరికింది ఏదో ఒకటి తినేస్తున్నాను, ఏది లేదనుకుంటున్నా ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా అని ఖచ్చితంగా ఈ రైడ్లో నేను వెళ్ళే దారిలో ఎన్ని గంటలైనా దొక్కనేయండి, షుగర్ ఉన్నదైతే ఏది తీసుకోను. చదువుకోవాలి. పంచదార నేనేం చెప్తున్నానంటే ఒక 21 రోజులు షుగర్ మానేసి చూడండి, మీ బాడీలో చేంజెస్ని మీరే చూస్తారు. చాలా ఫిట్గా ఉంటారు, మంచిగా నిద్ర కూడా పట్టిద్ది. నేనైతే 3 రోజుల నుంచి తీసుకోవట్లా, నేను ట్రై చేస్తాను, ఎలా ఉంటుందో చూస్తాను, నా వీడియోలో మీకు చూపిస్తాను. అన్నట్టు నా ఛానల్ పేరు ఏంటో తెలుసా మీకు? ఓకే. కిడ్నీస్, హార్ట్, లంగ్స్, ఇంకా లివర్ ఇవన్నీ పాడవకుండా ఉంటాయి షుగర్ మనం తినకపోతే కనుక. లైఫ్ టైం పెరుగుతుంది, ఇంకా పిల్లలు కూడా చక్కగా ఎదుగుదల బాగుంటుంది వాళ్ళల్లో. ఇది షుగర్ లేకుండా ఓన్లీ మనం బెల్లం కనుక యూజ్ చేసినట్లయితే మనకి షుగర్ రాకుండా ఉంటుంది. ఎక్కువగా బెల్లం కూడా కొంచెం ప్రమాదకరమే, లెక్కన ప్రమాదకరమే కానీ ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. తాటి బెల్లం కానీ జింజర్తో చేసినటువంటి బెల్లాన్ని కానీ మనం తీసుకోవచ్చు. రామ్ ది ట్రావెలరు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంట్లో వాళ్ళతో చూడండి, మంచిగా బాగుంటాయి వీడియోలు. మీరేమన్నా అడగదలుచుకుంటున్నారా? సైక్లింగ్ చేయడం వల్ల ఉపయోగాలు అది ఎలా నాకేం తెలుసండి ఉపయోగాలు దొక్కుతున్నా కానీ. దాన్ని ఎలా తీసుకున్నారు? కాళ్ళనొప్పులు రావు మీకు? కాళ్ళ నొప్పులు అంటే వస్తే ఏదో సినిమాలో విన్నారా డైలాగు, అదేంటంటే ఫస్ట్లో నొప్పులు ఉంటే తర్వాత అలవాటు అయిపోయింది, అలవాటు మేము మనకి నొప్పులు ఏం తెలియవు అనమాట. అంతే, నొప్పులు అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు తొక్కుతా కదా, ఒక 2 అంటే నాకంటే బాగా అలవాటు ఉంది కాబట్టి ఒక 2 రోజుల్లో సెట్ అయిపోద్ది. అదే కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే ఒక 1 వీక్, ఒక 5 డేస్ అట్లా ఉంటుంది. ఇప్పుడు లేవా అన్న మీకు? ఇప్పుడు లేవు నాకు, అంటే ఇప్పుడే స్టార్ట్ చేసింది. ఒక 50 కిలోమీటర్ల పైన దొక్కిన కాడి నుంచి ఒక 2 డేస్ ఉంటుందేమో, తర్వాత సెట్ అయిపోద్ది. ఇంకేమైనా ఉన్నాయా? రామ్మా ముందరికి రా, నువ్వు మొహాటం ఏమవుతుంది, వచ్చేసి. మీకు ట్రావెలింగ్ చేయాలన్న ఐడియా ఎట్లా వచ్చింది? బావిలో ఉండే కప్పకి ఆ బావే ప్రపంచం, బయటికి వస్తేనే కదా ప్రపంచం ఏంటో తెలిసేది. అంటే ఏదో అలా కుదిరింది. ఇంకేమైనా ఉన్నాయా? ఒక కంట్రీకి ఎన్ని డేస్లో వెళ్తారు? ఒక కంట్రీకా? ఫ్లైట్లో వెళ్తే ఆ రోజు వెళ్ళిపోతాం. వాళ్ళు వెళ్ళాలి సైకిల్ మీద. ఆ కంట్రీ బోర్డర్ని బట్టి ఉంటుంది అది. ఫర్ సపోజ్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, థాయిలాండ్, కంబోడియా. అటు ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ 1000 లేదా 500, 600, 700 ఉంటుంది. ఒక 500 కిలోమీటర్లు ఉందనుకో, ఒక 1 వీక్లో వెళ్ళిపోవచ్చు. అలా ఎన్ని 500 అయితే అన్ని 1 వీక్లో వేసేసుకో. 1000 కిలోమీటర్లు అయితే 2 వీక్స్. ఎక్కడ పడుకుంటారు? మ్యాక్సిమం నేనైతే కనుక పెట్రోల్ పంప్స్ ఉంటాయి కదా, పెట్రోల్ పంప్స్లో వెళ్ళి స్టే అడగడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే పెట్రోల్ పంప్స్లో కెమెరాస్ ఉంటాయి, కొంచెం సేఫ్టీ ఉంటుంది మనకి. అలాగే అక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్య ఏంటంటే నేను గుళ్ళు ఉంటాయి కదా, అంటే బుద్ధ టెంపుల్స్ ఉంటాయి, ఆ బుద్ధుడు టెంపుల్స్లో కూడా ట్రై చేశా, సక్సెస్ఫుల్గా దొరికింది స్టే. ఓకే, డౌట్ క్లారిఫైడ్. ఇంకేమైనా అడగాలా? సైక్లింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. అయిపోయిందా? ఇంకా ఆడవాళ్ళు ఏం అడగలేదమ్మా, మగవాళ్ళు అడుగుతున్నారు. నాన్ స్టాప్గా సైక్లింగ్ చేస్తున్నానంటే నా వరకు అంటే ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది, అందరూ ఒకేలా ఉండరు. నేను రీసెంట్గా మలేషియాలో వీడియో చేశా కదా, అక్కడ 180 కిలోమీటర్లు సైకిల్ దొక్కాను. దాదాపుగా ఒక 16 గంటలో 17, 18 గంటలు సుమారుగా పట్టిందండి. మెంటల్గా ఫిక్స్ అయిపోయాను ఇది ఎట్లయినా కంప్లీట్ చేయాలని చెప్పి. దానికి నా బాడీ కూడా నాకు సహకరించింది, ఇంకా వెళ్ళిపోయాను అంతే. ఎక్కడమ్మా, ఎవరు అడిగింది? సమ్మర్లోనే ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? నేను ఎండాకాలంలోనే ఎందుకు సైకిల్ దొక్కాలనుకుంటున్నారు. ఈరోజు ఏం వారం? ఈరోజు శనివారం అని మీరు చెప్పేదాకా కూడా నాకు తెలియదు. అంతే, నాకు కాలాలతో సీజన్లతో పని ఉండదు. ఒక ట్రావెలర్ అంటే అన్నిటికీ సిద్ధంగా ఉండాలి, ఏ వెదర్ కండిషన్కైనా కానీ. నా ఫస్ట్ వీడియో ఉంటుంది యూట్యూబ్లో, ఆ వీడియో వచ్చేసి నేను బీచ్ వీడియో చేద్దామని వెళ్ళాను. అప్పుడు ఏంటంటే ఆ వెళ్ళే దారిలో వర్షం పడుతుంది, ఆ వర్షం కాస్త తుఫాన్గా మారింది. అయినా ఆగలా, చేసుకొని వచ్చాం వీడియో. అది ఒక ట్రావెలర్ అంటే అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అలా అని మిమ్మల్ని వెళ్ళమని చెప్పను.
ట్రావెలర్స్ కష్టాలు అయితే అర్థం చేసుకోండి. దేనికైనా సిద్ధంగా ఉంటాం. ఎండ వాన గాలి దేంతో సంబంధం ఉండదు. ఆగిపోక మొదలైసి ఆగిపోతూనే ఉంటాం. ఇంకేమైనా అడగాల? సైకిల్స్ ఎన్ని అవర్స్ తొక్కగలుగుతారు కంటిన్యూస్గా? తెలీదు, నాకే తెలీదు నిజంగా. లాస్ట్ టైం 18 అవర్స్ 17 అవర్స్ తొక్కాను. తొక్కాలనుకుంటే తొక్కగలనేమో 24 అవర్స్ అయినా కానీ. ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఇప్పటి వరకు టాప్ అయితే ఒక 17-18, అది కూడా లెక్కేలా నేను, నాకు తెలీదు. తొక్కాలనుకుంటే తొక్కగలనేమో. ఇంకా ఒక మనిషి రోజు యావరేజ్గా అయితే నాకు తెలిసి ఒక 6 గంటలు తొక్కడం అయితే గుడ్. అంతకుమించి ఎక్కువ తొక్కితే అంత మంచిది కాదని నా అభిప్రాయం. మరి ఇన్ని అవర్స్ తగ్గడానికి మీ ఎనర్జీకి కారణం ఏంటి? ఏముంది, ప్రతి 2 గంటలకి వెళ్ళేదారిలో డ్రింకులని అవని ఇవని ఎక్కువ కనపడిన ప్రతి చోట ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తింటూ ఉంటాను. ఎందుకంటే మనకు కావాల్సింది దొరకదు కదండి వేరే దేశాల్లో. సో దొరికింది ఏదో ఒకటి తినేస్తున్నాను. ఏది లేదనుకున్నాకనే ఏదో ఒకటి ఉండడం బెటర్ కదా అని చెప్పి. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఇది నో షుగర్ అనే కాస్ పైన చేస్తున్నా కదా, ఖచ్చితంగా ఈ రైడ్లో నేను వెళ్ళేదారిలో ఎన్ని గంటలైనా దొక్కనేయండి, షుగర్ ఉన్నదైతే ఏది తీసుకోను. అంటే డ్రింక్ తాగాను, వాటర్ తాగుతాను, మళ్ళీ మజ్జిగ తాగుతాను. తాగే మజ్జిగలో కూడా ఉప్పు లేకుండా చూసుకుంటానండి. ఇంకేమైనా అడగాల? తాగుతారా, ఫుడ్ కూడా తింటారా? ఏంటి? లిక్విడ్స్ ఏ తాగుతారా, ఫుడ్ కూడా తింటారా? ఫుడ్ కూడా తింటాను. ఫుడ్ తినకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలాంటి ఫుడ్? ఏది కనపడితే అది. ఓకే, కానీ మంచి క్వాలిటీ ఫుడ్ తినడానికి ట్రై చేస్తాను. మీరంతా కూడా కూల్ డ్రింక్స్ మరియు ఎనర్జీ డ్రింక్స్ ఎండాకాలం తాగే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే తాగేటప్పుడు బాగుంటుందండి, లాంగ్ టర్మ్లో మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది హెల్త్ పైన. అది అంటే మీరు తరచుగా తాగుతూ ఉంటే ఏదో ఒక రోజు ఎఫెక్ట్ చూపించింది మీ హెల్త్ పైన. ఎవరు అర్థమైందా? అర్థమైందన్న. ఏం చదువుతున్నావు? 6th. బాగా చదువుకో. ఒక్క నిమిషం కెమెరా తిప్పుతాను. చెప్పం. ఎవరు? హర్షవర్ధన్. చెప్పం. మీరు సీజన్ బట్టి ట్రావెల్ చేస్తారా లేదంటే సర్టెన్ సీజన్లో ట్రావెల్ చేస్తారా? అలా ఏం లేదు, ఎప్పుడు పడితే అప్పుడే. రెయిన్ జాకెట్ ఉంది నా దగ్గర. మీకు వేరే స్వెటర్ ఉండేది. స్వెటర్ అయితే లేదురా నా దగ్గర. నేను చాలాసార్లు స్వెటర్ లేకుండానే కొనుక్కున్నా. బాగా చలి వేసింది, బట్ కాసేపటికి అలవాటు అయిపోయింది. కానీ అదైతే రికమెండ్ చేయను నేను. నా బాడీ అయితే తట్టుకుంది, నేను నిలబడ్డాను. మీకు లాంగ్వేజ్ ఎలా తెలిసింది వేరే దేశాలకు వెళ్ళినప్పుడు? ఏమో సింపుల్, తరచుగా మనం వింటూ ఉంటాం కదా హిందీలో, ఎలాగే ట్రెండ్ అనడానికి ఎదురయ్యే, మళ్ళీ వదిరాయ్యే బేసిక్ వర్డ్స్. అలాగే హాయ్, హౌ ఆర్ యూ, వాట్ ఈజ్ యువర్ నేమ్, ప్రైస్, హౌ మచ్, ఇవన్నీ బేసిక్ వర్డ్స్ వాడితే సరిపోయింది. కాకపోతే అనుకుంటాం మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంగ్లీష్ అయితే సరిపోద్ది, మనకు వచ్చిన బేసిక్ ఇంగ్లీషు. మనకి కాన్ఫిడెంట్ ముఖ్యం, మనం ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు లేదా అనే చూస్తాడు, అంతే. మీరు ఈ 2 yearsలో ఎన్ని స్టేట్స్ ఇంకా ఎన్ని కంట్రీస్ తిరిగారు? అంటే లెక్కేలా అంటే నేను ఏది పెద్దగా ఆలోచించను, ఒకసారి ఆలోచిస్తానుండు ఏమేమి దేశాలు తిరిగాను. లెక్కేద్దాం ఒకసారి. స్టేట్స్ అని అడిగావు కదా, నేను తిరిగిన స్టేట్స్ వచ్చేసి ఆంధ్ర, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, తర్వాత త్రిపుర. బంగ్లాదేశ్ నుంచి త్రిపుర వెళ్ళాను. త్రిపుర నుంచి మిజోరాం, నాగాల్యాండ్, మణిపూర్, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఆ తర్వాత అస్సాం, మేఘాలయ. 11 స్టేట్లు మొత్తం. అయితే 11 స్టేట్లు తిరిగాను. దేశాల పరంగా వస్తే ఫస్ట్ వెళ్ళిన కంట్రీ థాయిలాండ్, వియత్నాము, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వెళ్ళా, మనకి వీసా రాదుగా. 4వది నేపాల్. ఒకరోజే ఉన్నాను, బట్ నేను నేపాల్ యాక్సెప్ట్ చేయట్లా, తీసేస్తున్నా. ఎందుకంటే ఒక్కరోజు వెళ్ళి ఇప్పుడు నేను ఆ బోర్డర్లో అట్లా అడుగుపెట్టి వస్తే ఆ దేశం తిరిగినట్టు ఎట్లా చెప్పండి. మినిమం ఒక రాజధానికి వెళ్ళి రావాలిగా, కాబట్టి నేపాల్ తీసేస్తున్నా వెళ్ళినా కానీ. 3 దేశాలు, బంగ్లాదేశ్, ఆ తర్వాత ఏం తిరిగానబ్బా, బంగ్లాదేశ్ నుంచి ఆ తర్వాత ఆఫ్రికాకి వెళ్ళా. ఆఫ్రికాలో 5 దేశాలు తిరిగాను. కెన్యా, ఉగాండా, రువాండా, బురుండి అనేది ప్రపంచంలోనే పెద్ద దేశం. తర్వాత తాంజానియా. అక్కడికి మొత్తం 8 దేశాలు. నువ్వు లెక్కయే 8 దేశాలు. ఆ తర్వాత ఏం తిరిగానబ్బా, ఎంతసేపు ఆలోచిస్తున్నాను. రేపు యుఎస్ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు, అప్పుడు ఇట్లా ఆలోచిస్తే వాళ్ళు వీసా రిజెక్ట్ అంటారు. ప్రిపేర్ అయ్యాను నేను, టకటక చెప్పాలి. 8 దేశాలు చెప్పా కదా. ఆ తర్వాత సింగపూర్, మలేషియా, కంబోడియా, ఇంకేం తిరిగానబ్బా, థాయిలాండ్ చెప్పలేదా? థాయిలాండ్ చెప్పేసా. అంటే 11 ఇప్పుడు దా తిరిగింది. మలేషియా చెప్పా కదా, ఇప్పుడు దా నేను 11 తిరిగింది. అయితే రేపు ఇంకో దేశం వెళ్తే 12వ దేశం. అంటే అప్పుడు ఎన్ని స్టేట్లు? 11 స్టేట్లు, 11 స్టేట్లు, 11 దేశాలు. ఏ కంట్రీలో మీరు ఎక్కువ టైం స్పెండ్ చేశారు? థాయిలాండ్. ఇంకా ఏంటమ్మా? థాయిలాండ్లో ఎలా ఉన్నారు? అన్ని రోజులు ఎలా ఉన్నారన్నా? ఎన్ని
అంటే ఏమైందంటే నేను ఎందుకు థాయిలాండ్ వెళ్ళానంటే ఆఫ్రికా అనేది చాలా అక్కడ వెదర్ కండిషన్స్ కానివ్వండి అంత బాగుండదు. అక్కడ సరైన ఫుడ్ లేదు, కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి నాకు బాగా. నాన్ స్టాప్గా తగ్గట్లా. నేను రెస్ట్ తీసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళి. ఇండియా వచ్చినా కానీ నేను ఒక హోటల్లోనే ఉండాలి. అదే నేను థాయిలాండ్ అనుకోండి, నాకు తెలిసిన దేశం, తక్కువ ఖర్చులో అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇంకా మంచిగా రెస్ట్ తీసుకొని కొంచెం టూరిజం ప్లేస్లో అట్లా చూస్తా హెల్త్ రికవర్ అయితే చేసుకున్నాను. అందుకని అక్కడ ఎక్కువ రోజులు అయితే ఉన్నాను అనమాట. ఒక 2 months ఉన్నాను. ఆ తర్వాత అక్కడ నుంచి కంబోడియా వెళ్ళాను. మళ్ళీ అనుకోకుండా థాయిలాండే వచ్చాను, ఎందుకంటే ఈ మైక్ ఏదైతే ఉందో ఈ మైక్ కొనడానికి వచ్చాను. అప్పుడే మన ప్రపంచ యాత్రికుడు నాన్ వేషనాన్ని కలిశాను. అక్కడ వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుందా? దొరికింది, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ. పాకిస్తాన్ వెళ్ళాలనుకోవట్లేదా? పాకిస్తాన్ అన్ని దేశాలు అయిన తర్వాత చివరిలో పెట్టుకుందాంలే. ఇప్పుడు దాని వెళ్ళిన దేశాల్లో గ్రీనరీ ఎక్కడ బాగుందని అడుగుతున్నారా? తాంజానియా ఆఫ్రికాలో ఉంది. ఈ అమ్మాయి ఇందా ఇక్కడ అడిగారు. ఎవరమ్మా అడిగింది? మీరేనా? వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వలేదా కమ్యూనికేట్ చేయడానికి? అంటే ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. చాలా ఈజీ బేసిక్ ఇంగ్లీష్. అంటే హౌ ఆర్ యూ, హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వాట్స్ యువర్ నేమ్, ఇవన్నీ బేసిక్ ఇంగ్లీష్ వస్తే చాలు. కాకపోతే మనం మాట్లాడే కాన్ఫిడెన్స్ని బట్టి ఉంటుంది. మనం కాన్ఫిడెంట్గా మాట్లాడితే చాలు. మనీ ప్రస్తుతానికైతే యూట్యూబ్ పైన వస్తుంది, నెలకు 1,00,000. అంతా బాగుంటే 1,50,000. ఇంకొంచెం బాగుంది అనుకోండి 2 లక్షలు. ఆ డబ్బుల్నే ఏదో అట్లా కొంచెం సరి చేసుకుంటా. ఇంకా అలాగే నాకు వెళ్ళే ప్రతి చోట తెలుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే సహాయం చేస్తున్నారు. అలా సరిపోతుంది ప్రస్తుతానికి. చూద్దాం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో. ఇంకొకటి, నేను డబ్బుల గురించి ఏ రోజు ఆలోచించలా. మనం చేసే పని నిస్వార్థంగా చేసామనుకో అన్నీ వాటంతట అవే వస్తాయని నమ్ముకుంటూ వెళ్తున్నా, జరిగిపోతున్నాయి. ఈ రోజున కూడా నా బ్యాంక్ అకౌంట్లో ఒక 70,000 రూపాయలే ఉన్నాయి. అంటే మినిమం వీసాలు అప్లై చేసుకోవడానికి కూడా లేవు, బట్ వెళ్ళిపోతున్నా, జరుగుతుంది అలాగా. డౌట్ క్లారిఫై కదా? సొసైటీలో ట్రావెలర్ అంటే ఒక చీప్గా చూడొచ్చు, ప్రయారిటీగా ఇవ్వచ్చు. మీరు దాంట్లో పాజిటివ్ని ఎలా తీసుకున్నారు, నెగిటివ్ని ఎలా తీసుకున్నారు? నా వరకు చీప్గానా? ఇది ఎలా ఉంటుందంటే, మంచి ప్రశ్న అడిగారు. మన ఆలోచన విధానం బట్టి ఉండిద్ది. అంటే ఒక ట్రావెలర్ అంటే యూట్యూబర్స్ ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇంత ఫేమ్ వచ్చింది, వాళ్ళంతా ఎలా ఫీల్ అవుతారంటే, మొదట్లో నేను ఒక స్టేజ్లో ఫీల్ అయ్యాను, నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నేను టోపురా అదిరా ఇదిరా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక స్టేజ్లో అర్థం చేసుకున్నాను అనమాట, అరే మనమంతా ఒకటే, అందరినీ సమానంగా చూడాలి, అంతా బాగుండాలని చెప్పి. ఎప్పుడైతే నువ్వు డౌన్ టు ఎర్త్లో ఉంచుకుంటావో ఎంతమంది ఏమన్నా కానీ నీకేమనిపించదు. ఎప్పుడైతే నువ్వు హైగా ఫీల్ అవుతావో, నాకు అంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఇంతమంది అనుకుంటావో, అదే నీ డౌన్ఫాల్. అప్పుడు ఖచ్చితంగా నువ్వు బాధపడతావు. అంతే. కరెక్ట్గా చెప్పానా? చెప్పి ఉంటాను. ఇంకేమైనా అడగాలా? ఇంగ్లీష్ ఒక 30%, అలాగే హిందీ ఒక 25-30%, అంతే. తెలుగు అయితే 100%. మీరు అన్ని చోట్లకి వెళ్ళారు కదా, మధ్యలో ఏమైనా సైకిల్ రిపేర్ వస్తే నేనే చేసుకుంటా. అన్నీ ఉన్నాయి నా దగ్గర. అంటే ఏమైందంటే మొదట్లో ఆ భయం ఉండేది నాకు, ఎలాగా ఏంటని చెప్పి. ప్రతి స్టాప్లో డికెత్లాన్ ఉంటుంది కదా అని అనుకున్నాను. అదే మొండి ధైర్యంతో వెళ్ళిపోయాను. కొన్ని చోట్ల డికెత్లాన్ స్టోర్లు లేవు రిపేర్ చేయడానికి. అలాగే ఆ సైకిల్ ఎవరు పడితే వాళ్ళు రిపేర్ చేయలేరు. కాబట్టి ఏంటంటే అన్ని టూల్స్ నేనే కొనుక్కొని ఆ డికెత్లాన్లో చూసి నేర్చుకుంటా. అంటే చూసి నేర్చుకున్నాను. ఏకలవ్య శిష్యుడు అంటారు, గుర్తుందా? ఒక బొమ్మ పెట్టుకొని నేర్చుకుంటాడు. అలా నేనే ఇంకా అలా యూట్యూబ్లో వీడియోలు చూసి వాళ్ళు రిపేర్ చేస్తుంటే చూసి నేర్చుకొని ఒక సైకిల్ని ఒప్పదీసి బిగించే అంత రేంజ్కి ఎదిగిపోయాను. ఇప్పటికిప్పుడు నేను సైకిల్ షాప్ పెట్టుకున్నా చేసుకొని బతకగలను, తెలుసా? నువ్వు లోన్లీగా ఫీల్ అవుతున్నావా రైడింగ్ టైంలో? అంటే ఇక్కడ 2 రకాలుగా అనుకోవచ్చు. లోన్లీ అంటే ఒంటరితనం, ఏకాంతం అంటేనేమో ఎవరు లేకుండా ఉండగలగడం ఏకాంతం. నేను ఏకాంతంలో ఉన్నాను ప్రస్తుతానికి. దానివల్ల లోన్లీనెస్ని బీట్ చేయగలుగుతున్నాను, ఎవరు లేకపోయినా ఉండగలుగుతున్నాను. అరే ఎన్నిసార్లు అడుగుతారు నువ్వు? 10 ప్రశ్నలు అడిగావు, మీరంతా అడగరా? సరే అడుగు. ఆ టైల్స్లో గాలిపోతే మరి? నా దగ్గర పంచర్ కిట్ కూడా ఉంది, చెప్పే కదా నీకు ఆల్రెడీ. మొత్తం నేనే చేసుకుంటాను రిపేరు. చిలిపి అలా నేను దానికి సబ్స్క్రైబ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు చేయించాలి, లైక్ కూడా చేయాలి, కామెంట్ కూడా. ఏ ఊరన్నా? గుంటూరు. ఇంకా అంతకుమించి అడగమాక. ఇది ఒక కాస్ట్ పైన సైకిల్ చేస్తున్నాను. అతనికి సైకిల్ ఇస్తే నా దగ్గర సైకిల్ ఉండదు, కాబట్టి ఖచ్చితంగా బస్సులోనే రావాలి. నా ప్రయాణం వెనక్కి ఉండదు, ముందలకే సాగిద్ది. నేను ఇక్కడి నుంచి ఏదో ఒక దేశం, ఈసారి సైకిల్ పైన కాకుండా నార్మల్ ట్రావెలింగ్ అయితే చేస్తాను. ఈ సైకిల్ పైన ట్రావెలింగ్ చేయడం వల్ల నేను ఆ రోడ్లు, అలాగే నా కష్టాన్ని చూపించడం, నేను చూపించకూడదు అనుకుంటాను కష్టాన్ని, బట్ ఉన్నదే చూపించాలి. ఇంకా నాకు తప్పట్లా సైకిల్ తొక్కడం, ఆ రోడ్లు చూపించడం.
చాలా వరకు ప్లేస్లు మిస్ అవుతున్నాను. ఒక బ్యాక్ ప్యాకింగ్ చేసి చాలా ప్లేసెస్ జనాలకి చూద్దాం అనుకుంటున్నాను మంచి క్వాలిటీతో. ట్రావెలింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అప్పటికే 2 దేశాలు తిరిగి ఉన్నాను. ఆ తర్వాత నా దగ్గర సరిపడా డబ్బులు లేకుండా ఉన్నాయి అన్నమాట. కానీ నాకు ట్రావెలింగ్ ఆపడం ఇష్టం ఉండదు. అంతకు ముందలే నేను సైకిల్ కొనుక్కొని ఉంచుకున్నానని చెప్పా కదా ఇప్పుడు మీకు, 27,000 రూపాయలు. ఆ సైకిల్ నా దగ్గర ఉండేసరికి అరే సైకిల్ ఉంది కదా, సైకిల్ మేము మనం ఎందుకు ట్రావెల్ చేయకూడదని చెప్పి ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. ఇండియా టు మయన్మార్ అని చెప్పి. ఇండియా టు మయన్మార్ అయితే వెళ్ళాను, బట్ బోర్డర్ వరకు వెళ్ళాను, ఆ ప్లేస్లో వెళ్ళాను. ఆ మయన్మార్లో రాజధాని ఇవన్నీ అయితే కవర్ చేయలేదు. కాబట్టి రాబోయే రోజుల్లో మళ్ళీ మయన్మార్ అయితే వెళ్తాను. అలా స్టార్ట్ అయింది నా సైకిల్ యాత్ర అయితే. నీ దగ్గర డబ్బులు లేకపోయినా నువ్వు ట్రావెలింగ్ అయితే చేయొచ్చు. అప్పుడు ప్రతిరోజు నేను కేవలం 150 రూపాయలు ఖర్చు పెట్టుకొని మాత్రమే ట్రావెలింగ్ చేసేవాడిని అనమాట. బార్డర్స్ క్రాస్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? మన దగ్గర డాక్యుమెంట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే ఎవరు మనల్ని ఆపలేరు, ప్రాబ్లం ఏమి ఉండదు మీకైనా కానీ. ఇంకేమైనా అడగాలండి? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? నాన్నగారు కాలం చేశారు, అమ్మగారు అయితే ప్రస్తుతానికి ఇంటి దగ్గరే ఉంటున్నారు. ఆవిడని ఇంకా మొత్తం నేను నెల కొంత ఖర్చులకి అమౌంట్ ఇస్తూ చూసుకుంటున్నానండి, పర్లేదు. సిస్టర్స్ బ్రదర్స్? సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది, బాగానే ఉన్నారు. అంటే వాస్తవానికి చెప్పాలంటే మా బంధువులు అనగానే రా బంధువులు అనొచ్చండి. ఒకప్పుడు అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి, ఏదో కొంచెం ఫేమ్ వచ్చింది ఇదంతా అని చెప్పి చాలామంది కాల్ చేయడం, రావాలి అని చెప్పి మంచిగా చూసుకోవడం, ఏదైనా ఉన్నట్టుగానే చెప్పాలి. అలా ఉండేది. అన్న అన్ని కష్టపడి చెప్తున్నారు కదా, మరి అందరూ సబ్స్క్రైబ్ చేద్దాం, మరి అందరం లైక్ కొడదామా? అన్న మరి నువ్వు సైకిల్ ఇస్తున్నావు కదా, ఎవరికి ఇస్తున్నావు కదా, ఎందుకు ఇస్తున్నావు? అతనికి సైకిల్ చాలా అవసరం. అతను సైకిల్ యాత్ర చేద్దాం అనుకున్నాడు, కానీ అతని దగ్గర సైకిల్ లేదు. అతనికి సైకిల్ అయితే చాలా అవసరం కాబట్టి అతన్ని మనం గుర్తించి అతనికి సైకిల్ ఇస్తున్నాం. అతని పేరేంటి? అతని పేరు బషీర్. అతని ఛానల్ పేరు ప్రపంచ ప్రయాణికుడు. సైకిల్ ఇచ్చి ఛానల్ పేరు ఏం పేరు? అతని పేరు ప్రపంచ ప్రయాణికుడు. బాగుంది కదా? మీరు సైకిల్ ఇచ్చి ఆయనతో కలిసి మీరు కూడా వెళ్తారా? సైకిల్ అతనికి ఇచ్చేసి అతనికి సపోర్టివ్గా ఒక వీడియో చేసి మంచిగా చేసుకోరా, ఆల్ ది బెస్ట్ అని చెప్తాను. అప్పుడు చెప్తా ఆ వీడియోలో ఇంకా మిగతా మ్యాటర్లన్నీ. సరే. ఇంకెవరిని ఏమైనా అడగాలండి? మీకు ట్రావెల్ ఇష్టం అన్నారు. ఒక్క నిమిషం చెప్పండి. మీకు ట్రావెలింగ్ ఇష్టం అన్నారు, వేరే వెహికల్స్ ఎంచుకోవచ్చుగా, సైకిల్ ఎందుకు? దగ్గర డబ్బులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఒక టైంలో. అప్పుడు ఏంటంటే నాకు యూట్యూబ్ ఇన్కమ్ కూడా లేదు, ట్రావెలింగ్ చేయాలి, అందుకని చెప్పి సైకిల్ ఎంచుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే నాకు నా అన్వేషణ అని చెప్పి ఒక పెద్ద యూట్యూబరు నాతో మాట్లాడడం, ఇన్స్టాగ్రామ్లో టచ్లోకి వచ్చి ఆయన ఏంటంటే ఆఫ్రికా వెళ్ళు అని చెప్పి సజెస్ట్ చేశారు. యాక్చువల్గా నా గోల్ ఏంటంటే ఇండియా టు మయన్మార్ వెళ్ళి సైకిల్ రైడ్ ఆపేయాలని గత చాలా వీడియోలో చెప్పాను. బట్ ఆయన నాకు మధ్యలో ఆఫ్రికా వెళ్ళు, నీకు లైఫ్ బాగుంటుంది ఇదని చెప్పారు. మరి అంత పెద్ద అతను చెప్తే మరి లైఫ్ బాగుంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనమాట. అలా కంప్లీట్ చేసుకొని వచ్చాను. కానీ నాకు ఎక్కడో ఒక లోటు, నేను అనుకున్నది నేను చేయలేకపోయానే, మయన్మార్ వెళ్ళలేదే అని. ఇప్పుడు మయన్మార్ వెళ్దాం అనుకుంటే కనుక మయన్మార్లో సిచ్యువేషన్లు అయితే బాగా. సో ఆ మయన్మార్ వెళ్ళొస్తే నా సైకిల్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. అప్పటి వరకు దాని తర్వాత సైకిల్ ఆపుతానంటే ఆపుతాను, నాకు దొక్కాలనిపిస్తే మళ్ళీ దొక్కుతాను, నా ఇష్టం. చిన్నప్పటి నుంచి గోల్స్ ఏం లేవా? నేను ఒక పెద్ద బద్ధకస్తుడిని. ఎలా అంటే ఏం ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను, డైరెక్ట్గా వీడియో తీస్తున్నాను. ఒక స్క్రిప్ట్ ఉండదు, ఏముండదు, ఇంక దాన్నే వీడియోలో పెట్టుకొని తీసేసుకుంటున్నాను. అంటే చిన్నప్పటి నుంచి గోల్స్ ఏం లేవు, ఇంకా ఏదైనా అనుకుంటే చేసేయడమే. ఇలా ఇన్స్పైర్ ఎలా అయ్యారు, ఎవరిని చూసి? నా రోల్ మోడల్ ఏమన్నా స్ట్రైక్ అవ్వట్లా మైండ్లో. అంటే మైండ్లో స్ట్రైక్ అవ్వట్లేదంటే ఎవరు లేరు అనుకుంటా. బట్ నాకు ప్రొఫెషనల్గా ఒక అతనైతే ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అది అతను చేసిన చైనా సిరీస్ నుంచి అతన్ని నేను బాగా ఫాలో అవుతున్నాను. అతను ఎవరే కాదు, నా అన్వేషణ. బిఫోర్ చైనా వీడియోస్ అతను బాగా హెయిట్ చేసేవాడిని. ఆఫ్టర్ చైనా వీడియోస్ తర్వాత అతన్ని లైక్ చేయడం, అతన్ని ఫాలో అవ్వడం, ఇట్లా చేశాను అనమాట ప్రొఫెషనల్గా. ఇంకా మీరు సైక్లింగ్ చేసేటప్పుడు మీకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్ వస్తుంది? చాలాసార్లు వచ్చింది, బట్ అయినా కానీ సైకిల్ దొక్కేవాడిని. హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ మరి ఎట్లా క్యూర్ అయిపోయినాయి. అంటే దగ్గు, తుమ్ము, అంటే ఆగిపోకుండా ముందులో సాగిపోతూనే ఉన్నా, అలా కలిసి వచ్చింది. ఇంకేమైనా అడగాలా? ఒకసారి అయ్యింది కానీ వీడియో తీయలేదే అని బాధపడ్డా. తీసుంటే కొంచెం వ్యూస్ వచ్చాయిగా. ఆఫ్రికా కెన్యా నాది. ఆఫ్రికా కెన్యాలో అంటే ఒక డౌన్ దిగుతా కింద పడిపోయాను.
లక్కీగా దెబ్బలేం తగల, సైకిల్ కూడా ఏం కాల. వైల్డెస్ట్ యానిమల్స్ ఏమైనా ఎదురైనా సైకిల్ జర్నీలో? వైల్డ్ యానిమల్స్ ఏమైనా ఎదురైనా అంటే స్నేక్స్ కానీ? జీబ్రాలు కనపడి, స్నేక్స్ అయితే ఎక్కడ కనపడలా. లైన్లో అయితే కనపడతాయి అన్నారు, కనపడలా. మీరు సైకిల్ తొక్కుతున్నప్పుడు ఏమైనా థింగ్స్ పోయినాయా మీరు? బంగ్లాదేశ్లో ఒకసారి ఒక లైటు ఒక వాటర్ బాటిల్ పోయింది. అప్పుడే కొత్తగా కొనుక్కున్నా వాటర్ బాటిల్. చాలా బాధపడ్డాను. బట్ అది వీడియో కూడా తీసుకున్నా కానీ అప్లోడ్ చేయలే. ఎందుకంటే నాకు అప్పుడు తెలుగు వాళ్ళు ఒక లాస్ట్ నేమ్ ఇచ్చారు. పోయిందని చెప్తే వాళ్ళకి బ్యాడ్ నేమ్ ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళ ప్లేస్లో ఉండి పోయిందని చెప్తే అని చెప్పి వీడియో అయితే బెటర్. ఇప్పుడు నువ్వు అడిగో చెప్తున్నా. అప్పుడే తర్వాత ఏం బాలా. ఎడిటింగ్ వచ్చేసి నా దగ్గర ఒక ఐప్యాడ్ ఉంది. ఐప్యాడ్ ఇచ్చిన అతని పేరు సాయి, యూఎస్లో ఉంటారనమాట. ఆఫ్రికా వెళ్ళే ముందులో ఇచ్చారు. దాంట్లో ఎడిటింగ్ చేస్తున్నా. ఇంతకు ముందులో నా దగ్గర ఉన్న ఐఫోన్లోనే వీడియో ఎడిటింగ్ చేసేవాడిని. ఇప్పుడు కూడా ఒక్కోసారి ఐఫోన్లోనే ఎడిటింగ్ చేస్తున్నా. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐప్యాడ్లో ఎడిటింగ్ చేస్తున్నా. ఇంకా రండి కెమెరా ముందుకు రండి. పడుతున్నానా? రీసెంట్గా చూసాం, మలేషియాలోనే ఉన్నారు. ఇప్పుడు పెట్టాను వీడియో ఇక్కడ. ఈసారిగా ఏంటి ఎక్కడ ఉన్నారని చెప్పి. ఏమండి మీరంతా నన్ను మోసం చేస్తున్నారు. ఎందుకో చెప్పనా, నా వీడియోలకి మీరు బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోవాలి, లేదంటే సార్ లాగే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇండియా వచ్చినట్టు ఎప్పుడో వీడియో పెట్టా, కానీ మీరు చూడలా. మీరు చూడాలి అన్ని వీడియోలు. అట్లానే కాదులే, ఒక్కసారిగా మిమ్మల్ని చూసేసరికి ఇక్కడ ఇదేనమాట. ఏం సార్ మనం అంతా ఒకటే. బాగున్నారా? మీరు అక్కడ కటింగ్ చేయించుకొని కొంచెం ఇదైందని చెప్తారు. ఓకే, నయం అయిపోయింది. ఓకే, బాగుంది. బాగా ఫాలో అవుతున్నారు నన్ను. చాలా ధన్యవాదాలండి. అసలు ఇక్కడ చూసేసరికి నేను సడన్గా సైకిల్ మీద ఆన్ వేసినాను ఉంది, మిమ్మల్ని చూస్తే మీరు ఏదో అలా కుదిరింది. థ్యాంక్స్ అండి. పేరేం పేరు? మల్లికార్జున. నైస్ టు మీట్ యూ సార్. కంట్రీస్ తిరిగారు కదా, గవర్నమెంట్ ఏమైనా గుర్తించిందా? అవార్డ్స్ ఇచ్చాయా ఏమన్నా? అంటే చాలామంది న్యూస్ పేపర్స్ వాళ్ళు నాకు మెసేజ్ చేయడం జరిగింది. నాకు ఎందుకో నచ్చదండి. అలాగే కొన్ని పెద్ద ఇంటర్వ్యూస్ వీళ్ళు అడిగారు. వాళ్ళ పేర్లు చెప్పకూడదులే, మనం అడిగారు. నాకు ఎందుకో నచ్చలా. ఎప్పుడైనా నేను బయట కనపడితే ఒకసారి హైదరాబాద్లో ఒకళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు నాతో, జస్ట్ మైక్ పట్టుకొని. వాళ్ళతో కూడా ఎక్కువసేపు కాదు, కొంచెం సేపు వెళ్ళిపోయాను. ఎందుకో అది నచ్చట్లా. మరి ఇంకేమైనా అడగాల? మరి మీకు మనీ యూట్యూబ్ నుంచి ఆదాయం వస్తుంది. నెల 1,00,000 రూపాయలు అయితే ప్రస్తుతానికి. కంట్రీకి వెళ్ళినప్పుడు అరే నువ్వు ప్రశ్న అడిగా, చెప్పక ముందులే నువ్వు ఇంకోటి అడుగుతున్నావు. యూట్యూబ్ నుంచి నెల 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది. అంతా బాగుంటే 1,50,000, ఇంకా బాగుంటే 2,00,000. ఆ డబ్బులతో ట్రావెలింగ్ చేస్తున్నాను. ఎక్కడికైనా వెళ్తే తెలుగు వాళ్ళు సహాయం చేస్తున్నారు. అలా కలిసి వస్తుంది. అలా సరిపోతుంది అంతే. నెక్స్ట్ ప్రశ్న. మరి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు మరి ఇక్కడ కరెన్సీ వేరేగా ఉంటుంది కదా మరి కల్లా? నేను వచ్చేసి $US క్యారీ చేస్తా. ఇక్కడ ఇండియాలోనే ఒక కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్లో అమెరికా డాలర్లు ఉంటాయి కదా, అమెరికా డాలర్లు ఎక్స్చేంజ్ చేసుకొని ఒక $500 లేదా $1000 పెట్టుకొని వెళ్తాను. ఆ దేశం వెళ్ళినప్పుడు ఆ అమెరికా డాలర్లు ఇస్తే వాళ్ళ దేశం డబ్బులు ఇస్తారు కరెన్సీ ఎక్స్చేంజ్ ఆఫీసుల్లో. ఓకే అన్న. మీ సబ్స్క్రైబర్స్ని మీరు ఎప్పుడైనా మీట్ అయ్యారా? మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే మీట్ అవ్వడం అంటే అదే ఇప్పుడు మీట్ అయ్యే కదా, ఆయన్ని చూసారు కదా బయట. అలాగే కలుస్తూ ఉంటారు చాలామంది. చూస్తారండి సబ్స్క్రైబర్. ఆయన కలిసినట్టుగానే చాలామంది కలుస్తూ ఉంటారు. మొదట్లో ఆశ్చర్యంగా ఉండేది, ఏంటి ఎంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా అని. తర్వాత అలవాటు అయిపోయింది. ఎంత అలవాటు అయిందంటే, నేను మలేషియాలో కోలాలంపూర్ KL టవర్ అని ఒకటి ఉంటుంది పెద్దది. ఆ KL టవర్ పైకి వెళ్ళినప్పుడు నా దగ్గర కార్డు అనేది లేదనమాట. ఒక కార్డు అంటే కార్డుతోనే మనం మనీ పే చేసి టికెట్ తీసుకోవాలి. ఎవరో ఒకరు తెలుగు వాళ్ళు తగులుతారులే అని చెప్పి తిరుగుతున్నారు రౌండ్. తెలుగులో మాట్లాడుకుంటే వెళ్ళా. అరే మీరేంటి ఎక్కడున్నారని చెప్పి వాళ్ళే నన్ను గుర్తుపట్టి టికెట్ అయితే ఇప్పించారు. అంతలా ఉన్నారు తెలుగు వాళ్ళు ప్రపంచం మొత్తం. అడిగిన వాళ్ళు అడగమండి, కొత్త వాళ్ళు అడగండి. ఎవరు? మీరు సైక్లింగ్ చేయడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? సైక్లింగ్ చేయడానికి ఇన్స్పిరేషన్ రావట్లేదేంటి? నాకు మైండ్లో థాట్ రావట్లేదంటే ఎవరు లేరని అర్థం. నా దగ్గర ఉన్న సైకిల్ చెప్పే కదా మీకు, ఇంతకుముందు రివర్ సైడ్ 500 అని ఉండేది. ఆ సైకిల్ నేను సైకిల్ రైడ్ స్టార్ట్ చేయలే. అప్పటికి ఏదో మాల్ కొనుక్కొని పెట్టుకున్నా. అంటే నా దగ్గర సైకిల్ ఉంది, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి సైకిల్ స్టార్ట్ చేశాను అంతే. మీకు థర్డ్ సైకిల్ మరి అప్పుడు? ఇది 3వ సైకిల్. ఫస్ట్ సైకిల్ ఎలా ఏమైందని అడుగుతున్నావు? ఫస్ట్ సైకిల్ వచ్చేసి ఆ సైకిల్ వచ్చేసి కోల్కతాలో ఎక్స్చేంజ్ ఇచ్చేసి డబ్బులు అంటే కోల్కతాలో అమ్మేసా డికత్లాన్లో. ఎందుకంటే ఆ సైకిల్ చాలా రిపేర్లు ఉన్నాయి. దాన్ని రిపేర్ చేయాలంటే సుమారుగా 10,000 రూపాయల పైనే ఖర్చు అవుతుంది. కాబట్టి ఎక్స్చేంజ్ ఇచ్చేసాను. అదే వాళ్ళకి అమ్మేశాను, డబ్బులు ఇచ్చేశారు. 12,000 ఇచ్చినట్టున్నారు. ఇంకా
ఏమైనా అడగాలమ్మా? అడగండి. మిమ్మల్ని బార్డర్స్లో ఎలా అలౌ చేస్తున్నారు? డీటెయిల్స్ ఏం అడగట్లేదా? వీసా అయితే ఉండాలి మన దగ్గర. అంటే కొన్ని దేశాలకి మన భారతీయులకి ఎలో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ప్రూఫ్స్ అయితే చూపించామంటే ఇస్తారు. అంటే ఆ దేశంలో ఉంటున్నట్టుగా హోటల్ బుకింగ్స్ ముందుగానే మనం ఆన్లైన్లో చేసుకోవాలి. అలాగే మనం రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా అడుగుతారు కొన్ని చోట్ల, కొన్ని చోట్ల అయితే అడగరు. అవన్నీ మనం పర్ఫెక్ట్గా తెలుసుకొని గూగుల్లో ఇన్ఫర్మేషన్ చూసుకొని అలా చూపించామంటే అలా చేస్తారు. అన్న మీరు యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? సుమారుగా ఒక 2.5 సంవత్సరాల పైన అవుతున్నట్టుంది, గుర్తులేదు డేట్. ఫిట్నెస్ అసలు సైక్లింగ్ అయినా ఒకప్పుడు జిమ్ చేసేవాడిని, మధ్యలో చాలాసార్లు చేయడానికి ప్రయత్నించా, బట్ అన్నీ మేనేజ్ చేయలేకపోతున్నాను. ప్రస్తుతానికి సైక్లింగే. బైక్ మీద ట్రావెలింగ్ చేయాలనిపిస్తుంది అన్న ఎప్పుడైనా? బైక్ అబ్బో నాకు బైక్ అంటే అసలు పడదు. బైక్ నడిపితే తలకాయ నొప్పి వచ్చేస్తుంది, సైకిల్ దొక్కితేనే బాగుండేది. అరే నువ్వు ఎప్పటికీ 4 సార్లు అడిగావురా, చెప్పు. అన్న నీకు యూట్యూబ్లో ఏమైనా సిల్వర్ ప్లే బటన్ ఏమైనా వచ్చాయా? వచ్చింది, సిల్వర్ ప్లే బటన్. మన గోల్డ్ ఇక్కడ ట్రై చేస్తాం. ఇంటి దగ్గర దాచిపెట్టా, గోల్డ్ కూడా రాగానే 2 కలిపి ఓపెన్ చేద్దామని పక్కన పెట్టా. మరి నువ్వు వేరే కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ నీకు ఎలా అనిపించింది? ఫుడ్ మన దేశంలో స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటారు, వేరే దేశాల్లో కొంచెం స్వీట్ ఉంటుంది ఫుడ్. వాళ్ళ కంట్రీలో మన ఫుడ్ ఏమైనా నీకు కనిపించా? మన ఫుడ్ ఉంటుంది కానీ మన కంట్రీలో వచ్చిన టేస్ట్ అయితే అక్కడ కంట్రీలో రాదు. ఎందుకంటే మన దగ్గర దొరికిన మసాలాలు అక్కడ దొరకవు కదా. సో ఫుడ్ పరంగా మన ఇండియాలో ఉన్న టేస్ట్ అక్కడైతే ఉండదు, కానీ క్వాలిటీ పరంగా అక్కడ దేశాల్లో ఉన్న క్వాలిటీ ఇక్కడ ఉండదు. స్పామ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం ఆయిల్ ఫ్రైలు, ఇంకా ఏంటి ఆయిల్ ఫ్రైలు, మసాలాలు ఇట్లాంటి ఫుడ్ అయితే తింటూ ఉంటాం. దానివల్ల మనం ఎక్కువ కాలం మన లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉండదన్నమాట, తక్కువ ఉంటుంది. అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి, ఒబిసిటీ అంటారు, చాలా అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మరి నువ్వు ఆ కంట్రీలో మీట్ ఏమైనా మీట్ అంటే అక్కడైనా చికెనే, ఇక్కడైనా చికెనే కదరా. అదే అన్న తింటావా అని అడిగా. ఇప్పుడు దాకా నువ్వు తిరిగిన కంట్రీస్లో నువ్వు టేస్ట్ చేసిన బెస్ట్ ఫుడ్ ఏంటి? టేస్ట్ చేసిందా? వరస్ట్ ఫుడ్ ఏంటని అడిగితే చెప్తా, బెస్ట్ ఫుడ్ అంటే ఏం చెప్తా? వరస్ట్ ఏంటిది? వరస్ట్ అంటే నేను ప్రపంచంలోనే పేద దేశం బురుండి అని ఒకటి ఉంది. అక్కడ ఆమ్లెట్లా ఒకటి వేస్తారు, బంగాళదుంప చిప్స్ వేసి, దాన్ని వాళ్ళు ఎగ్ మయాయ్ అంటారు అక్కడ. అంటే ఒక ఆమ్లెట్లా బంగాళదుంప చిప్స్, మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటారు కదా, మిక్స్ చేసి చేస్తారు. వాడిన నూనెతో ఎక్కడికి వెళ్ళినంత చేస్తారు. అది తిన్నాను, నా పొట్ట ఎంత ఉన్నది ఎంత అయిపోయింది. అందరు నువ్వు సైకిల్ దొక్కుతున్నావు, పొట్ట ఎందుకు వచ్చిందిరా అని అడుగుతున్నారు. నీకు ఏం చెప్పాలి? ఫుడ్ ఇట్లా ఎఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చిందిరా అని చెప్పినా కానీ నమ్మరు. అదొక వరస్ట్ ఫుడ్, వరస్ట్ ఎక్స్పీరియన్స్. బెస్ట్ కంట్రీ ఇది ఇప్పుడు బెస్ట్ కంట్రీ 11 దేశాల్లో ఇప్పుడు దాకా. ఇంతసేపు ఆలోచిస్తున్నానంటే ఇంకా డిసైడ్ అవ్వలేదేమో. మళ్ళీ ఎలా అనుకుంటే ఏ కంట్రీకి వెళ్తావు? మీకు ఇప్పుడు దాకా హెల్త్ ఇష్యూస్ ఏం రాలేదు సైక్లింగ్ చేసే టైంలో? వచ్చినాయి, దగ్గు, తుమ్ము, జ్వరం వచ్చినాయి. అప్పుడు ఏం చేశారు? ఏం చేస్తాం, అది ఇంకా అట్లాగే తొక్కుంటే వెళ్ళిపోయాం. కుదిరితే అవకాశం ఉంటే రెస్ట్, అవకాశం లేదనుకో ఇప్పుడు నేను ఫర్ సపోజ్ ఎక్కడైనా హోటల్లో ఉన్నాను, అప్పుడు ఏంటంటే ఇంకో రోజు ఎక్స్ట్రా ఉంటాను. లేదు రోడ్ సైడ్ అనుకో, బ్రో లేదు రోడ్ సైడ్ ఇట్లా పెట్రోల్ పంపులు అనుకో, వాళ్ళు ఎక్కువ రోజులు స్టే అయ్యేవారు కదా, అలాగే తొక్కుంటే వెళ్ళిపోయాడు హెల్త్ ఇష్యూతో. అదే క్యూర్ అయిపోయేది. ఫీవర్ ఎప్పుడు రాలేదా? వచ్చింది. అప్పుడు అంటే నాకు ఫీవర్ ఎలా ఉండేదో కూడా తెలియదు, బాడీ వేడయ్యేది, ఇంకా తొక్కుంటే వెళ్తే అదో తగ్గిపోయేది, సెంటా వెళ్ళిపోయేవాడు. అప్పుడు దానికి ఎక్కడ బ్రేక్ తీసుకోలేదా మీరు? ఫీవర్ సూత్రం వెళ్ళిపోతూనే ఉన్నా. ఒక్కడే ట్రావెల్ చేసా, గ్రూప్ ట్రావెల్ చేసా? ఇప్పుడు దాకా ఎక్కడైనా గ్రూప్ ఏమైనా ట్రావెల్ చేసావు? ఒక్కడేనా? ఒక్కడనే. మధ్య మధ్యలో కొంతమంది ఫారినర్స్ తగులుతూ ఉంటారు. మళ్ళీ ఎలా అనుకుంటే ఏ కంట్రీకి వెళ్తావు ఇప్పుడు దాకా నువ్వు? అట్లా మళ్ళీనా? థాయిలాండ్ బాగుంటుంది కంట్రీ. టాటూ ఎక్కడ వేయించుకున్నావు? ఇది మన గుంటూరులో స్టడీన్ టాటూ అని. ఇది అప్పట్లో ఈ 2 కలిపి 7,000 తీసుకున్నారు, కొంచెం రేట్ ఎక్కువే. బట్ టాటూస్ అయితే వేయించుకోకండి, ఒకసారి వేయిస్తే జీవితాంతం బాదు అంటారు. లేజర్ అని చెప్పి ఇక్కడ మరక అంతే ఉండిపోయింది, బాదు. చూసే వాళ్ళకంతా ఏమైందిరా అని అడుగుతారు, బాగుండదు, వేయించుకోకండి టాటూలు. ఒరే నువ్వు ఎన్నిసార్లు అడుగుతావురా అన్నీ, నేను అడుగు. మీ సైక్లింగ్ చేయడం వల్ల మీకు మీ బాడీలో అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? నా బాడీలో మార్పులు. ఒకసారి ఇక్కడ టచ్ చేయరా, ఇక్కడ టచ్ చేయి. ఎలా అనిపిస్తుంది? రాయిలా ఉందా? అదొకటే. నేను అప్పుడప్పుడు అనుకుంటా, అరే 6 ప్యాక్ ఇవన్నీ రావా సైక్లింగ్ చేస్తే అనుకుంటా, కానీ ఈ 2 కాళ్ళు మాత్రం రాళ్ళలా తయారైపోయినాయి. అంటే నేను నాన్ స్టాప్గా ఒక 50 కిలోమీటర్లైనా నడవగలను, నడిచినా నాకేంటంటే అది అనిపించదు.
కొంచెం నడక ఫాస్ట్, సైక్లింగ్ చేయగలను. అదే ఇంకా అదైతే నేను నోటీస్ చేశాను. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? అలా నువ్వు ఏ దేశంలో ఎక్కువ రోజులు స్పెండ్ చేసావు టూరిజం? థాయిలాండ్, ఆ తర్వాత తంజానియా, ఆ తర్వాత కెన్యా, ఆ తర్వాత సింగపూర్, ఆ తర్వాత కంబోడియా. తొందరగా వెళ్ళిపోవాలి కంట్రీ నుంచి ఏమైనా అనిపించిందా? బంగ్లాదేశ్. ఇప్పుడు దాకా ఎన్ని కంట్రీస్ తిరిగారు? నేపాల్తో కలిపితే 12. బట్ నేపాల్లో నేను ఒకరోజే వెళ్ళొచ్చా కాబట్టి నేపాల్ కన్సిడర్ చేయట్లా, 11. ఆల్ ఆఫ్ యూ సైలెంట్. ఓకే, ఇంకా అయిపోయినట్టేగా ప్రశ్నలన్నీ. మీ అందరికీ గుర్తుంది కదా, షుగర్ అయితే చాలా తక్కువ తీసుకోవాలండి. ఎంత తక్కువ అంటే తక్కువలోనే తక్కువ. మీ బాడీలో కలిగే మార్పులని గమనించండి. ఖచ్చితంగా మార్పులు కలుగుతాయి, మీరు గమనిస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. మీ ద్వారాగా ఇంకా 10 మందికి తెలియాలి. ఫర్ సపోజ్ ఇంట్లో అమ్మగారు పాయసం చేసి తీసుకొచ్చి ఇస్తే ఏమంటారు మీరు? స్వీట్ బాగుందంటారా? అది అలా కాదు మీరు చెప్పాల్సింది, అమ్మ దీంట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ తినకూడదు, ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు అని చెప్పాలి. సరేనా? మీరు కూడా అంతే. మీ నాన్నగారు కూల్ డ్రింక్ తీసుకొచ్చి తాగు అమ్మ అంటే ఏమని చెప్తావు? ఇవి తాగకూడదు, మంచిది కాదు అని చెప్తాం. ఇందులో షుగర్ అవును. ఒకవేళ మీకు అంతగా డ్రింక్ తాగాలి అనుకుంటే దాంట్లో 0 షుగర్ అని ఈ మధ్య కొన్ని డ్రింక్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అదైతే ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయొచ్చు. సరేనా? మీ నాన్నగారికి వివరంగా చెప్పండి, తాగకూడదు, మంచిది కాదంటే ఎందుకు మంచిది కాదో చెప్పాలి మనం. మంచిది కాదని కాదు, ఎందుకంటే దాంట్లో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకి ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఆరోగ్య సమస్యలు వస్తాయి. నాన్నగారు గుండెకి సంబంధించి, ఫ్యాట్కి సంబంధించి, మానసికంగా నిద్ర సమస్యలు ఇలా ఎన్నో వస్తాయి అని చెప్పి వివరించాలి. సరేనా? మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్లు ఉంటే మేడం గారు ఉన్నారు, మన సార్ వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళందరిని అడిగి తెలుసుకోవచ్చు. సరేనా? పుట్టావు? అరే అదేం ప్రశ్నరా? ఓహో, వేర్ యూ బోర్న్? ఒకసారి ఇట్లా. నాకు ఎక్కడ పుట్టానేంటో తెలీదు. యాక్చువల్గా నేను 2013లో బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి వెళ్ళినప్పుడు దాంట్లో అయితే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అని ఉంది. అప్పుడు తెలిసింది నాకు గవర్నమెంట్ హాస్పిటల్. అన్న మీకు నో షుగర్ స్టే స్ట్రాంగ్ అనే కాన్సెప్ట్ ఎట్లా వచ్చింది? ఇట్రా సారీ. నీకు జార్జి రెడ్డి సినిమా చూసావా? మీలో ఎవరన్నా జార్జి రెడ్డి సినిమా చూసారా? జార్జి రెడ్డి ఆయన పేరు శ్రీ అల్లు అనమాట. ఆయన ప్రొడ్యూసరు, జార్జి రెడ్డి ఫిలిం ప్రొడ్యూసరు. సింగపూర్లో కలిసినప్పుడు ఆయన వచ్చేసి ఎలా ఉన్నారంటే నాకేదో బ్రదర్లా ఉన్నారు. ఆయన ఏజ్ ఎంత ఏంటని కనుక్కుంటే 47 45 చెప్పారు. అరే ఏంటి ఇలా ఉన్నారు ఈయన, మీకు స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి ఆయన ఇమేజ్, ఏంటి ఇలా ఉన్నారు ఈయన, ఏంటి అసలు దీనికి సీక్రెట్ అయితేనే చెప్తే అన్నాడు, నేను గత కొన్ని సంవత్సరాల నుంచి షుగర్ అనేది తీసుకోవట్లా, అందుకే నా స్కిన్ అనేది ఇలా ఉంది, నేను ఫిట్గా ఉన్నాను, బాగున్నానని చెప్పాడు. అని అమ్మ షుగర్ తీసుకోకపోతే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి నేను షాక్ అయ్యాను. అప్పటి నుంచి నాలో ఒక మార్పు. ఇది జనాలందరికీ ఏదో ఒకరోజు చెప్పాలి కదా, అంటే ఏదో విధంగా మన వంతు ప్రయత్నం మనం చేసి చెప్పామనుకో ఎంతో కొంతమంది మారుతారు కదా. ఏదో రోజు షుగర్ అందరూ మానేసి ఆరోగ్యంగా ఉంటారండి. మీరు ఎప్పటి నుంచి తక్కువ షుగర్ తీసుకోవడం స్టార్ట్ చేశారు? గత 3 రోజుల నుంచి తీసుకోవట్లా. గత 3 రోజుల ముందులా ఒక 3 రవ్వ లడ్డులు తిన్నా, చక్కెర లడ్లు. ఆ తర్వాత ఇంకేం తినలా. కూల్ డ్రింకులు కూడా దాట్లా. ఇంతకుముందు తాగేవాళ్ళ? బాగా తాగా. ఇంకా అయిపోయినట్టేగా. 2023 2.5 years చేసుకో. మీకు ఎన్ని ఇయర్స్? ఇట్రా ప్రజెంట్ 27 సంవత్సరాలు. సార్ మీరు రండి, ఏమైనా అడగాల? బాగా పడుతుందా అమ్మా? చూడు ఒకసారి. ఇప్పటి వరకు చూశారు కదండి, వీళ్ళందరూ నన్ను అడిగిన ప్రశ్నలు అవన్నీ. చెప్పాలంటే ఇదేదో ఒక ఇంటర్వ్యూలో ఉంది. నా ఇంటర్వ్యూ నేనే వెతుక్కుంటూ వచ్చినట్టుంది. సరే, ఎనీవే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా పబ్లిక్ మధ్యలో, అదే పిల్లలు పబ్లిక్, అదే ఇద్దరు ఒకటేలే, ఇలా పబ్లిక్ పిల్లల మధ్యలోకి వచ్చామంటే తెలియని విషయాలు ఎన్నో తెలుస్తాయి. ఓహో ఎంత ఉందిరా అన్నట్టు అనిపించింది మనకి. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.
మన బాబురావు సార్ అండి, ఈ కాలేజ్ యొక్క ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ అండి. చాలా మంచివారు, చెప్పే కదా ప్రారంభంలో మీకు. సార్ మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా 4 మంచి మాటలు? వరల్డ్ ట్రావెలర్, సైకిల్ రైడర్, ఈ చిన్న విషయాలు కాదు ఇదేది కూడాను. రామ్ ది ట్రావెలర్ ఈరోజు మా స్కూల్కి వచ్చారు. మరి ఈ కాన్సెప్ట్ అనేది ఈరోజు నో షుగర్, స్టే హెల్తీ, స్టే స్ట్రాంగ్, ఇది మామూలు కాన్సెప్ట్ కాదు. మరి దాన్ని తీసుకుని ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళు షుగర్ మానేసేట్ చేశారంటే కనుక ఈయనిచ్చే మోటివేషను. యాక్చువల్గా ఈ పిల్లలకి ఒక 5 కిలోమీటర్లు తొక్కడం అంటేనే సైకిల్ చాలా కష్టమైన పని. అట్లాంటి థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అంటే అది చిన్న విషయం కాదు. ఆ సంకల్పం చాలా గట్టిగా ఉంది కాబట్టే తిరగలుగుతున్నాడు. ఈయన తెలియకుండానే కొన్ని లక్షల మందికి మోటివేషన్ ఈయన. మరి ఎక్స్పెషల్లీ వాళ్ళు తీసుకునే ఈ కాన్సెప్ట్ నో షుగర్ అనేది అందరూ పాటిస్తూ మరి సమాజానికి ఒక మంచి పని చేసే వాళ్ళలాగా మన రాముని చేస్తున్నారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి. ఇంకా బాయ్ పిల్లలు. ఒరే అంత గట్టిగా అరవమాగండి రా, మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు వస్తారు. జాగ్రత్త, మంచిగా చదువుకోవాలి. పంచదార తక్కువ తినండి, చాలా తక్కువ. మీరు 4 రోజులు తినేది అంటే రోజుకి 30 రోజులు తింటారు కదా. ఫర్ సపోజ్ 30 రోజులు తింటే రోజు కొంత తింటారు కదా. ఆ 1 రోజు తినేదే ఆ 4 రోజుల్లో 1 రోజు తినేసేయండి. ఓకే, అంటే 100%లో ఒక 10% అంతే, తక్కువ. సరే బాయ్. పంచదార తినమాకండి. మీ శరీరాల్లో ఏర్పడే మార్పుల్ని గమనించండి. బాయ్, జాగ్రత్త.